అందరూ చూడాలి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలలో చిక్కబడినట్టు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే కొన్ని నిగూఢమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకు మాట్లాడుతుంది బైబిల్? కాలం గురించి మాట్లాడుతుంది. కాలము నేర్పిస్తున్న పాఠాల గురించి నేర్పిస్తుంది. ఈ భూలోకంలో యేసు ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన దగ్గర నుండి ఆయన సంఘ స్థాపన జరిగింది, సత్యబోధన జరిగింది. ఆయన గాయాల్లో నుండి పుట్టిన సంఘానికి నేర్పిస్తున్న పాఠం ఏమిటి? ఆ పాఠం అంటే గతకాల దినాల్లో యేసు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా మన ఇండియాలో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఏంటి ప్రాసెస్ అంటే ఏమీ లేదు. దుష్టకాలము, చెడ్డకాలము, అశుభకాలము, అదృష్టకాలం. ఎన్ని కాలాలు ఉన్నాయండి ఇప్పుడు? దుష్టకాలము, చెడ్డకాలము, అదృష్టకాలము, అశుభకాలం. కాలాల గురించి మనం నేర్చుకోవాలి. క్రైస్తవుడికి కాలాలు అవసరమా? క్రైస్తవులు నడవలసిన మార్గం ఏంటి? యేసు ప్రభు భూలోకానికి వచ్చి మనకు నేర్పించిన పాఠాలు ఏంటి? క్రైస్తవులుగా ఉంటున్నాం, యేసు ప్రభువును అంగీకరించాం, యేసు ప్రభు రక్తాన్ని సేవించి ఆయన శరీరాన్ని భుజిస్తున్నాం. ఆయన కాల పరిధిలో ఉన్న దేవుడా, కాలాన్ని దాటిన దేవుడా? ఆలోచన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంతకుముందు ఈ కాలంలో నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఇలాగైపోతావు అని చెప్పిన శాస్త్రులు ఉన్నారు, లేకపోలేదు. ఇప్పటికీ ఆ మాట చెబుతున్నారు. ఈ మాటలు బైబిల్ కొట్టివేస్తుందని వారికి బాధ, వారికి ఇబ్బంది, వారికి అసహ్యం. బైబిలు నిజాన్ని చెప్పుద్ది, బైబిలు సత్యాన్ని నేర్పిస్తుంది. బైబిల్ ప్రకారం నడిస్తే అంతా శుభమే, అంతా శుభమే, అంతా అదృష్టమే. బైబిల్ని వక్రీకరించి పక్కన పెట్టి ఎప్పుడైతే మనం ఇది మంచిది కాదట, ఈ వారం మంచిది కాదట, ఈ దినం మంచిది కాదట, ఈ గడి మంచిది కాదట, ఈ గడియలు ఎలా చేస్తే అలాగ వద్దని అశుభకాలం గురించి మాట్లాడిన మాటలన్నీ మనము లక్ష్య పెట్టాల్సిన అవసరము లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగుంటే యేసు ప్రభు భూలోకానికి రాకముందు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటప్పుడు ఇలాంటి అశుభ కాలాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? అర్పణ చేయాలి కాబట్టి. అర్పణ చేసే దినాల్లో ఇక్కడ భూలోకములో భారతదేశంలో కూడా అలాగ అర్పణ చేసే కాలము ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా అర్పణ చేస్తున్నారు. వారింట్లో బాగాలేదు అంటే వెళ్ళిపోయి ఒక దేవతా గుళ్ళోకి వెళ్ళి ఏ ఏటపోతునో లేకుంటే ఏం గొర్రెపోతునో తీసుకెళ్ళి అర్పించేసి మాకు ఈ సంవత్సరం అంతా దేవత కాపాడుద్దని ఒక ఫీలింగ్తో ఉంటారు. క్రైస్తవుడే ఫీలింగ్తో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడు ఫీలింగ్ ఎలా ఉండాలి? నా కోసం అర్పణ జరిగింది, నేను ఆయన్ని నమ్మాను, అన్ని కాలాలు ఆయనే చూసుకోగలిగిన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు. ఆయన్ని నమ్మి ఆయన పూజిస్తున్నా నాకు ఈ కాలం ఏ కాలం కూడా నన్ను టాప్ చేయలేదు, ఏది కూడా నన్ను క్రాస్ చేయలేదు, అన్నీ నా అండర్లో ఉంటాయని ఒక ఫీలింగ్ మనకు రావాలి. ఆ ఫీలింగ్ రావాలండి. దెయ్యాల్ని, దేవతల్ని, శక్తుల్ని, మాంత్రికులను, ఇంకా కారణీలు చేసేవారిని, సమస్త కాలాలు అన్నిటి కొరకు అన్నిటిని జయించడం కొరకు ఇవన్నీ కలిపి మరణమే కదా. ఈ మరణాన్ని జయించడం కోసము దేవుడు ఈ భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు రూపంలో వచ్చి ఎలా ప్రేమతత్వం కలిగి ఉండాలి, ఎలా సమానత్వం కలిగి ఉండాలి, ఎలా మనిషిని మనిషిగా ప్రేమించాలి, ఎలాగూ మనమంతా ఐక్యత కలిగి ఉండాలి, ఎలాగూ ఆయన్ని పూజించాలి, ఏమి చేస్తే ఇప్పుడున్న మనము నడిపిస్తున్న కాలము ఎలాగూ మన మాట ఉంటుంది అనేది నేర్పించింది బైబిల్ గ్రంథం. ఇది మనం నేర్చుకోలేకపోతున్నాం.
యుగాలు జరుగుతున్నాయి, సంవత్సరాలు జరుగుతున్నాయి, మన వయసు అయిపోతుంది, మనము కాల ప్రభావంలో కలిసిపోతున్నాము. అయినప్పుడు కూడా నేర్చుకుని వెళ్ళలేకపోతున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు. దేవునికి స్తోత్ర. అంటే మనం ఎప్పుడు మరణిస్తామో దేవుడు చెప్తాడు. మనం ఏ కాలంలో ఎలాంటి స్థితి కలుగుద్దో నీ కుటుంబానికి దేవుడు చెప్తాడు. ఏ కాలంలో నీ కుమారులు డెవలప్ అవుతారో దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్ర. ఒక తల్లి కుమారుడు కొరకు ప్రార్థిస్తూ ఉండగా ఆ కుమారుడు కొరకు ఏం చెప్పాడయ్యా దేవుడు ఆమెకంటే, ఇప్పుడు నువ్వు చదివిస్తున్నావు కదా, ఏమాత్రం కూడా పరీక్షల్లో పాస్ అవ్వడు, మార్కులు రావు, ఇదంతా జీరో వస్తుంది, అయినా నువ్వు సహించాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే నీ కుమారుడి లైఫ్ బాగుంటుంది, నీ కుమారుడి లైఫ్ చాలా బాగుంటుంది, నేను చేస్తా. కానీ చదువు ద్వారా మాత్రం జరగదలా. ఎంతవరకు నిజమే నమ్మాలి? ఇది నమ్మొచ్చా? ఇది దేవుడు చెప్పింది అనుకోవాలా, దెయ్యం చెప్పింది అనుకోవాలా? దెయ్యాలు కూడా చెప్తాయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సందేహంలో ఉండిపోయింది, కాలం గడిచిపోయింది. ఈయన నిజంగానే జీరోలు వచ్చినాయి. 3 సంవత్సరాలు ఒకే క్లాసులో ఉండి నేర్చుకున్నాడు, కానీ ఏమాత్రం కూడా 3 సంవత్సరాలు కూడా మార్క్స్ రాలేదు. ఆ తర్వాత పాస్ ఎగ్జామ్లో విన్ కాలేకపోయాడు కాబట్టి జయం పొందలేదు. ఇంటికి వచ్చేసాడు. మమ్మీ ఇలాగ అయిపోయింది అన్నాడు. సరే నాన్న, కానీ నీ ప్రయత్నం చేస్తూ ఉండు. నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న ఆశను బట్టి నువ్వు ఏ ఉద్యోగం ఎంపిక చేసుకుంటావో చేసుకుంటే దేవుడు దయతో ఏ ఉద్యోగం సమకూరుస్తాడో మనకు తెలియదంటే, అప్పుడు ఈయన కొంచెం ఇంగ్లీషు నేర్చుకున్నాడు, కంప్యూటర్ నేర్చుకున్నాడు, శిక్షణ పొందాడు. కొంతవరకు పొందితే ఇతను ఒక చోటుకి వెళ్ళాడు, ఒక ఆఫీసులో ఉద్యోగం కోసం. వెళ్ళినప్పుడు అతను ఈ పక్కనే గుమస్తాగా ఉండటానికి ఆయన ఈయన్ని టెస్ట్ చేశాడంట. చేస్తే ఈయన విన్ అయ్యాడు అక్కడ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ డాక్యుమెంట్స్ రైటర్ అనమాట ఆ ఉద్యోగం. ఆ డాక్యుమెంట్స్లో ఉన్న రూల్స్ అన్నీ ఈయనకి ఒక 40 దినాలు మొత్తం నేర్పించిన తర్వాత ఒక ఆఫీసులో ఈయన డాక్యుమెంట్ రైటర్కి ఈయన ఏమిటయ్యానంటే రైట్ హ్యాండ్ అనమాట. ఆ రైట్ హ్యాండ్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇక అన్నీ ఈయనకి అప్పగిస్తుంటే ఇంతని కాదు జీతం, 40,000 జీతం. ఇవి కాకుండా మరొక 40,000 పైనుండి వస్తుంది అట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా చదివి చిన్న ఉద్యోగం వస్తే సంతోషమా? చాలా బాగా చదివాడు, బీటెక్, ఇంకేంటండి ఐటీయా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇవన్నీ చదివారు, చిన్న జీతం తెచ్చుకోవాల్సి వస్తుంది జాబులు లేక. ఏది సంతోషం? కాలము దేవుని చేతిలో ఉంది. దేవుడు కాలాన్ని పట్టుకున్నాడు. ఏ వ్యక్తికి కలిసి రావాలో కాలము, ఆ కలిసి వచ్చే కాలంలోనికి నువ్వు ఓర్పు బట్టి దేవుని దగ్గర ప్రార్థిస్తే, మనలో ఉన్న లోటుపాట్లన్నీ సరిదిద్దుకుంటే ఆ కాలంలో తీసుకొచ్చి ఆ జాబులో మనల్ని కూర్చోబెడతాడు. ఆ జాబులో మనం విజయం పొందుతాం. అపజయం రాదు, విజయం పొందుతాం. అందుకంటున్నాడు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చాలా అప్సెట్ అయిపోతున్నారు. కార్యం జరగకపోతే, అనుకున్న సమయానికి కార్యం జరగకపోతే అప్సెట్ అయిపోతున్నాం మనం. అలా కాదు. ఎప్పుడు జరిగిస్తావో నీ ఇష్టం. విశ్వాసం తగ్గకూడదు, విశ్వాసం విడిచిపోకూడదు. దేవుని యందు ప్రేమ, ఆ మమకారం తగ్గిపోకుండా ఆయన్ని నిత్యము ప్రేమిస్తూనే ప్రేమబద్ధుడై ఉండాలి. అలాగే ఎవరైతే ఉంటారో వారికట ఆ కాలం వస్తుందట. ఆ కాలంలో నీకు జయం కలుగుద్దని చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు అశుభకాలము హఠాత్తుగా వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానంలోకి వెళ్ళారా లేకుంటే మైకంలోకి వెళ్ళారా చెప్పలేకపోతున్నారమ్మా. అంటే యాక్టివ్గా లేరండి. ధ్యానంలోకి వెళ్ళారా? ప్రైజ్ ది లార్డ్. ధ్యానంలోకి వెళ్తే మీరు అదృష్టవంతులే, మీకు కాలం పనిచేస్తున్నట్టే. ఇక్కడ అంటున్నాడు
ఏమంటాడు? చేపలు బాధాకరమైన వలలో చిక్కబడినట్లు బాధ అన్నమాట. నరులకు ఆత్మాని అనుసరించి ఆత్మానుసారంగా జీవిస్తున్న వ్యక్తులకు శాప చిక్కబడినట్లుగా వలలో చిక్కబడతామట. అది ఎలాంటి వల ఆలోచన చేయాలి. అది ఎలాంటి వలలో మనమున్నామో ఆలోచన చేయాలి. వల విసిరాడు, చేప పడింది, దాన్ని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు లాగాడు. లాగితే మధ్యలో చేప ఉంది, చుట్టూ వల ఉంది. అది వచ్చి చేపను పట్టుకున్నప్పటికీ టైం పట్టింది. ఆ టైంలో మనం ఏం చేయాలి? ఈ టైంలో మనం ఏం చేయాలి? ఏమి చేయాలి అంటే దేవుడికి మొరపెట్టుకుంటే ఈ టైంలో బాధాకరమైన వలలో చిక్కబడము. ఏం జరుగుతుందో తెలుసా? ఒక రాయి అడ్డం వస్తుంది వలకి. ఆ రాయి అడ్డం వచ్చి ఆ రాయి పక్కన మనం వెళ్ళిపోయిన ఆ చేప వెళితే ఆ రాయి దాటుకుని వల కింద పడుద్ది, ఇది తప్పుకుంటుంది. దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యం మన జీవితంలో అలాగుంటుంది. దేవుడు చేసే ఆశ్చర్య కార్యం అలాగుంటుంది. చిక్కబడ్డాం, వలలో చిక్కబడ్డాం, ఏదో ఒక మాయలో చిక్కబడితే దానిలో నుండి బయటికి రావాలి, తప్పించబడితే అప్పుడు మనం అశుభకాలం లేకుండా కాలాన్ని జయించిన వారమే అయ్యపోతుంది. దేనికి స్తోత్ర, హల్లెలూయా. అందుకని ఇప్పుడు కాలాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరూ ఈ కాలంలో వస్తున్న ప్రతి పరిస్థితిని తప్పించుకోవాలి. క్రైస్తవుడు శాప అంటే ఏలిక లేని వారు. ఆత్మని ఏలేది ఒకడే. ఆత్మని ఏలేది ఎవరో ఒక్కడే. ఆ ఒక్కడే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ నిజమైన దేవుడు వద్దకి ఆత్మను కలిగి మనం వస్తే ఆత్మే శాపే ఆత్మ. బాధాకరమైన వలలో మన శరీరం చిక్కుకోకుండా బాధలు అనుభవించే పరిస్థితులు మన శరీరానికి కలగకుండా దేవుడు మనల్ని తప్పిస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం నమ్మినట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తాడట. తప్పించి కావలసిన ఆశీర్వాదాన్ని కలగజేస్తానని మాటిస్తున్నాడు. కావలసిన ఆశీర్వాదం, ఆరోగ్యం కావాలి, నెమ్మది కావాలి, ద్రవ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి, బిడ్డల లైఫ్లో మంచిగా ఉండాలి. దేవుడే ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి అంటే మనం దేవుని దగ్గర సరి చేసుకోవలసిన కొన్ని విషయాలు సరి చేసుకుంటే వాటన్నిటినీ దేవుడు మనకి సమకూరుస్తాడు. భక్తులకు ఇవ్వలేదా? భక్తులు ఏ కార్యం కావాలంటే ఆ కార్యాన్ని చేసినట్లుగా ఉంది. మనకు కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వాక్యాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దినములు అంటున్నాడు. కాలమే దినమే కాలం. ఈ దినం అవ్వకుండా కాలంలో గడపదు. కాబట్టి దినములు చెడ్డవి. ఇప్పుడున్న దినములు ఎలాంటి దినములండి? ఇప్పుడున్న దినములు ఎలాంటివి? దేవునికి స్తోత్ర. క్రైస్తవులందరికీ చెడ్డ దినములే. క్రైస్తవులందరికీ చెడ్డ దినములు వచ్చినాయి. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వల వేస్తున్నాడు సాతానుడు. వీళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తానికి వీల్లేదు. భూలోకములో ప్రశాంతంగా జీవించడానికి వీల్లేదు. అందుకని కోపముతో రగిలిపోతున్నాడు సాతాను. రగిలిపోయి అందరికీ వల వేస్తున్నాడు. దినముల చెడ్డే కాదు, ఈ దినముల్లో అందరూ చెడ్డవాళ్ళేనట. ఈ దినముల్లో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారట. చెడ్డవారు ఎక్కువ, మంచివారు తక్కువ. అందుకని ఈ దినాల్లో జనులు చెడిపోతారని వాక్యం చెప్పింది. ఈ దినాల్లో పరిస్థితులు ఇలా ఉంటాయని వాక్యం చలవిస్తుంది. ఈ దినాల్లో మన పరిస్థితులు ఇలాగుంటాయి, దేవుణ్ణి వెంబడించే వారి పరిస్థితులు ఇలాగుంటాయని చెప్పిన వాక్యాలన్నీ మనం సిద్ధపడి రెడీగా ఉండి బలము తెచ్చుకున్న వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అందుకు ఏం కావాలంటే ఓర్పు కావాలంటండి. ఓర్పు లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్తున్నాడు. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుకుందాం.
ఏలువాడు ఆ, నీ మీద కోపపడిన ఎడల ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏంటంట, మన కుటుంబాల్లో ఒక వ్యక్తిని మార్చాలి. ఓర్పు కావాలంట. ఓర్పు లేక ఈ దినములు చెడ్డవి కాబట్టి అంత క్రైస్తవులు చంపాలని ప్రయత్నం, అంత క్రైస్తవులు ఓడించాలని ప్రయత్నం, ఆ క్రైస్తవులు ఎవరు లేకుండా చేయాలని ప్రయత్నం, సంఘాలు ఏమీ లేకుండా చేయాలని ప్రయత్నం. ఎవరయ్యానంటే కొన్ని సంస్థలు పెట్టిన వారు ఉన్నారు, అధికారులు, ప్రధానులు, అనేక మంది తొత్తులు, వీళ్ళంతా కూడా ఇప్పుడు సిద్ధాంతాన్ని మార్చాలని ప్రయత్నమట. ఈ ప్రయత్నంలో దినములు చెడ్డవే కానీ మంచివి కానే కాదని మనం ఆలోచన చేసుకోవాలి. ఈ దినాల్లో చెడ్డ ప్రవర్తన కలిగిన వారు, ఈ దినాల్లో క్రైస్తవుల మీద కొట్టేవారు, తిట్టేవారు, బాధ పెట్టేవారు, సభలకు ఇచ్చేవారు, స్టేషన్కి తీసుకెళ్లేవారు, కేసులు పెట్టేవారు, కూతిదానికి కాతిదానికి మీదకు వచ్చేసి వార్నింగ్లు ఇచ్చేవారు, ఆరాధన జరగకుండా ఎదురు తిరిగేవారు ఈ దినాల్లో చెడ్డవారు ఉన్నారట. అందరం అరే యేసు ప్రభువులే పానీరా, ఆయన కూడా ఒక దేవుడు అంట పానీరా అన్నారు అంతకుముందు దినాలు. ఈ దినాల్లో ప్రార్థన పెడుతున్న పాస్టరా జాగ్రత్త, తాట తీసేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయటికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తున్నారు. ఎవరి కోసం? మనం మారాము, వాళ్ళు మారలేదు. వాళ్ళు నిజం తెలుసుకోలేదు, మనం వెళ్ళి నిజాన్ని చెబుతున్నాం. నిజం చెబుతుంటే వాళ్ళు నిజం చెప్పిన వారు ఏం చేస్తున్నారు? విని మన మీద తిరగబడుతున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుడేమో సువార్త ప్రకటన చేయండి, తర్వాత మరి వాడు అగ్నిగుండంలోకి వెళ్ళో మరి నాకెవరు చెప్పారయ్యా అని అంటారు. అందుకని మీరు దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా, అవమానించబడినా, మిమ్మల్ని చంపేసినా మీరు మాత్రం సువార్త చేయండి. సువార్త చేస్తే ఈ భవిష్యత్తు ఏం భవిష్యత్తు, అసలు బంగారు మంచి భవిష్యత్తుని మీకు ఏర్పాటు చేస్తున్నా. ఆ భవిష్యత్తులోకి మీరు వస్తారు. ఆ భవిష్యత్తుని మీరు ముందుంచుకోండి. ఆ భవిష్యత్తు కోసము ఈ బ్రతకండి. అలా బ్రతకటము మీరు నేర్చుకుంటే అప్పుడు అశుభకాలం మనకు రాకుండా కాపాడబడతామని లేఖనాలు మనకు నేర్పిస్తున్న పాఠాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ కాలంలో మనము అజ్ఞానులై ఉండకూడదట, అన్నీ నేర్చుకోవాలట. వారి వద్ద నుండి ఎలా తప్పించుకోవాలి, వారి వద్ద నుండి ఎలా తప్పించుకుని ఎలాగూ సంఘంలో ఉన్న వ్యక్తులను కాపాడుకోవాలి, సంఘంలో ఉన్న వ్యక్తులను ఎలా భద్రపరచుకోవాలి, దేవునికి ఎలాగ ఆపాదించాలి, క్రైస్తవుడు నడవడంతా మనం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం మనం నేర్చుకున్నట్లయితే అప్పుడు వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాం. అంతేకాదు కుటుంబ సమస్యలు కూడా చాలా సింపుల్గా ఎదుర్కొంటాం. కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు సమస్యలు, అప్పులు సమస్యలు, పరిస్థితులు చక్కబెట్టుకోలేని సమస్యలు, బిడ్డలు మాట వినని సమస్యలు. అలాగే మంచిగా కష్టపడి వారిని అభివృద్ధి చేసి మంచిగా నడుస్తూ ఉండగా వారు మనకి రివర్స్ తిరిగే బాధలు చాలా ఉంటాయి. ఇలాంటి బాధలు వచ్చినప్పుడట యేసు ప్రభు అనే దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన వద్దకు వచ్చి ఆయన వద్ద మనం శ్రద్ధ తెచ్చుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము ఈ భూలోకంలో నేర్చుకోవలసింది ఏమిటంటే దేవునికి స్తోత్ర, దేవునితో సావాసం నేర్చుకోవాలి. సంఘం దేవునితో సావాసం నేర్చుకోవాలి, సంఘముతో సావాసం నేర్చుకోవాలి, సంఘముతో సావాసం నేర్చుకోవాలి, దేవునితో సావాసం నేర్చుకోవాలి. అలాగే నేర్చుకోకుండా నా దాకా రాలేదుగా పాస్ట్ గారిని పట్టుకుని కొట్టేది అని ఆలోచన మీరందరూ చేశారనుకో ప్రయోజనం ఏముండదు. పాస్ట్ గారు వచ్చుకుంటారు, దెబ్బలు తింటాడు, అవసరమైతే చచ్చిపోతాడు. మీ దాకా వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకే సంఘముతో సావాసం, దేవునితో సావాసం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు దేవునితో సావాసం కలిగి ఉన్నాడు. ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ప్రాణము తీసే అంతకులు వచ్చారు, నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఈయన అప్పగించేసాడు శరీరాన్ని. కొట్టుకోండి, ఏం చేసుకుంటారు చేసుకోండి. అసలు ఫీలింగ్ చూడ ఎలా ఉందో. ఇప్పుడు ఫ్యాన్ గాలి లేదని ఫ్యాన్లన్నీ ఆపేసేసాం, కరెంటు పోయింది అనుకో, మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చెమటపోయి చేస్తుంది, గాలి దొరుకుతలేదు. ఇప్పుడు దాకా ఉంది కదా అని ఆలోచన, ఫీలింగ్ కొంచెం మార్చుకోండి. నేను ఒక చోటుకి వెళ్ళాను, అక్కడ మండు టెండ, పందిరి లేదు, పాక లేదు, అలాగే కరెంట్ ఉంది కానీ
ఆ రేకుల నుండి షేడ్ వచ్చేసి అక్కడంతా ఎంచగా మండిపోతుంది. ఫ్యానుగాలు ఎంతే మండిపోతుంది. ఫ్యానుగాల్లో ఉండలేని పరిస్థితి. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి చల్లగాలి ఏమన్నా తగులుద్దంటే ఇక్కడ కూడా వడగాలి వస్తుంది. అక్కడేమో డబల్ వస్తుంది, ఇక్కడేమో చెంగలు వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఫీలింగ్ మార్చుకో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నా శరీరము ఈ ఎండని తట్టుకోవాలి, ఫీలింగ్ మార్చుకున్నాను. ఇదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏదో చేయాలని కాదు, ఏదో చదవాలని కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఫీలింగ్ మార్చుకోవాలి. వారు తిట్టారు, ఫీలింగ్ మార్చుకోవాలి. వారు కొడతానన్నారు, ఫీలింగ్ మార్చుకోవాలి. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అందుకని వారిని క్షమించమన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకు తెలియకుండానే మనం లేఖనాలన్నీ నెరవేర్చుకుంటూ మన శరీరం వెళ్తుంది. శరీరం నెరవేర్చుకుంటూ వెళ్ళింది కాబట్టి ఆత్మ శక్తివంతంగా మారుతూ ఉంటుంది. మనలో ఉన్న ఆత్మ